మహేశ్వరం నియోజకవర్గం పట్టభద్రులకు విజ్ఞప్తి. మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా మా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఎంపిక చేసినటువంటి అభ్యర్థి శ్రీమతి సురభి వాణిదేవి గారిని పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. మేము గత 4 రోజులుగా సరూర్ నగర్లో, ఆర్కేపురంలో, మరి ప్రతి పార్కులలో, ప్రతి స్టేడియంలో, ప్రతి ఆట మైదానంలో, ప్రతి కాలేజీలో, అదేవిధంగా ప్రతి వ్యాపార సముదాయాల్లో మేము మా కార్యకర్తలందరం కూడా వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు మరి వాణిదేవి గారికి బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉన్నది. గత 6 సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పెద్దలు మన రామచంద్రరావు గారు కనీసం ప్రజల ముఖం చూపించకుండా, కనీసము శాసన మండలిలో కనీసము ప్రజల సమస్యలు మాట్లాడకుండా మరి కుంభకర్ణులాగా నిద్రపోయి 6 సంవత్సరాల తర్వాత వచ్చినందుకు ప్రజలందరూ కూడా ఆయన మీద వ్యతిరేక భావంతో ఉన్నారు. మా వాణిదేవి గారు మత్స్యలేని నాయకురాలు. మా వాణిదేవి గారు స్వర్గీయ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి కూతురు, ఉన్నత విద్యావంతురాలు. తప్పకుండా మా సురభి వాణిదేవి గారిని ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ. మీ బేరా బాలకిషన్, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ. అందరికీ నమస్కారం. కరీంనగర్ డివిజన్ పట్టభద్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రతి ఎన్నికల రేపు జరగబోయే మార్చి 14న ఎన్నికల భాగంలో మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బలపరిచిన అభ్యర్థి వాణి సురభిదేవి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి సరూర్ డివిజన్ పట్టభద్రులందరికీ కూడా కోరుకుంటున్నాను. మీ అరవింద్ కుమార్, సరూర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నా అంటే దాదాపు 4 రోజుల నుంచి కూడా మేమంతా కూడా ప్రచారం చేయడం జరిగింది. విక్టోరియా మెమోరియల్ కానీ, స్వర్ణార్ ఇండోర్ స్టేడియమే కానీ, ప్రియదర్శిని పార్కే కానీ, అట్లా పలు చోట్ల వ్యాపార సంస్థలకే కానీ, పలు ప్రొఫెషనల్స్ అడ్వకేట్స్నే కానీ, పలు ఆర్కిటెక్ట్స్నే కానీ, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు మీద డాక్టర్స్నే కానీ, అటు ఇంజనీర్స్నే కానీ ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఖచ్చితంగా రేపు జరగబోయే 14వ తారీఖు నాడు పివి నరసింహారావు గారి కూతురికి మొదటి ప్రాధాన్యత కల్పించి ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్క పట్టభద్రులు కూడా పోవడం జరుగుతుంది. అదే మాదిరికి వస్తే రేపు 14 ప్రతి ఒక్కరు కూడా 14వ నాడు ఖచ్చితంగా గెలిపించాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా వస్తే ఈరోజైతే భాగమే భారతదేశ మాజీ ప్రధాని కూతురు పివి నరసింహారావు గారి కూతురు ఆమె విద్యావేత్త, మంచి ఉన్నతమైన కుటుంబం నుంచి రావడం జరిగింది. మంచి రాజకీయం పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. అదే మాదిరికి వస్తే అనేకమైన పిల్లలను కూడా విద్యాపరంగా కూడా చాలామంది కూడా భవిష్యత్తు గురించిన దిశానిర్దేశం చేసిన సురభి వాణి గారికి కూడా ఖచ్చితంగా అలాంటి మేధావులు, అలాంటి వాళ్ళు ప్రజల సభలకు పోతే కూడా ఈ ప్రాంతం అంతా కూడా ప్రశస్తంగా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా విపరీతమైన అభివృద్ధి సబితమ్మ గారే కానీ, ఇక్కడ మున్సిపల్ మంత్రి కేటీఆర్ కానీ, ఈ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ చాలా వేగంగా అభివృద్ధి జరిగింది. మొన్న ప్రచారం బాగా వెళ్తుంటే మొన్న జిహెచ్ఎం ఎన్నికల కొద్దిగా టీఆర్ఎస్ పార్టీకి ప్రాంతంలో ఇబ్బంది జరిగింది. రేపు భవిష్యత్తు వచ్చే రోజుల్లో మార్చి 14 నాడు ఎటువంటి ఇబ్బంది జరగకుండా అంతా ఖచ్చితంగా మన చేసిన పొరపాటు చేయకుండా టీఆర్ఎస్ పార్టీకి సురభి వాణి గారికి మొదటి ప్రాణించి అత్యధిక మ్యాట్తో గెలిపిస్తామని జనాలంతా కూడా అదేవిధంగా ప్రమాదం పడతామని చెప్పి థ్యాంక్ యూ. మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని పార్కులో సీనియర్ సిటిజన్స్ను, వాకర్స్ను, పట్టభద్రులను స్వయంగా కలిసి పట్టభద్రుల నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వినయపూర్వకంగా నమస్కరిస్తూ మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ బేర బాలకిషన్, సరూర్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఆకుల అరవింద్ కుమార్, సీనియర్ ఉద్యమకారులు పుటం విజేందర్, కొండా గిరిగౌడ్, పోలే అరవింద్ కుమార్, పందుల రాజు, టీఆర్ఎస్ యూత్ నేతలు కట్ట ప్రవీణ్, సిలివేరు వెంకట్ గౌడ్, సరూర్ నగర్ టీఆర్ఎస్ మీడియా ఇన్ఛార్జ్ మొగిళ్ళ మల్లేష్, పప్పు నారాయణలు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బేర బాలన్న, ఆకుల అరవింద్లు మాట్లాడుతూ గత 6 ఏళ్లుగా బీజేపీ అభ్యర్థి రామచంద్రరావును పట్టభద్రులు నమ్మకంతో గెలిపిస్తే ఒక్కరోజు కూడా శాసన మండలిలో కనీసం గొంతు విప్పకుండా స్వంత పనులలో నిమగ్నమై పట్టభద్రులకు తీరని అన్యాయం చేసిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, మాజీ ప్రధాని పివి నరసింహారావు కూతురు ఉన్నత విద్యావంతురాలుగా మచ్చలేని కుటుంబంలో పుట్టి అనేక విద్యా సంస్థల ద్వారా వేలాది మందికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న సురభి వాణిదేవి గారిని గెలిపించాలని, రంగారెడ్డి జిల్లాలో ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి ట్రబుల్ షూటర్ టి హరీష్ రావు, తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిల నేతృత్వంలో వేలాది మంది గులాబీ సైనికులు అహోరాత్రులు రాత్రి అనక పగలనక పనిచేస్తున్నారని, వాణిదేవి గారి తప్పకుండా గెలిచి తీరుతారని భరోసా వ్యక్తం చేశారు.
సరూర్ నగర్ డివిజన్లో ఇలా మా డివిజన్ అధ్యక్షులు ఆకుల అరవింద్ గారు, అదేవిధంగా సిలివర్ వెంకట్ గారు, పోలే అరవింద్ గారు, మా గోపాల్ గారు, పెద్దలు ఉద్యమ నాయకులు మా కొండగిరి గౌడ్ గారు, నరేష్ నాయక్ గారు, రాజన, అదేవిధంగా మా కట్టా ప్రవీణ్, నారాయణ గారు అందరం కలిసి ఒక టీమ్ ఆఫ్ వర్క్గా ఇలా సరూర్ నగర్ డివిజన్లో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా స్టేడియంలో ఇలా ప్రతి గ్రాడ్యుయేట్ని కలిసి వాకర్స్ని కలిసి మేమందరం కూడా పివి నరసింహారావు గారి కూతురు, మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మా సవితమ్మ గారు పంపినటువంటి క్యాండిడేట్ శ్రీమతి వాణిదేవి గారిని గెలిపించాలని చెప్పి ఇలా స్టేడియంలో ఉన్నటువంటి యోగా షెడ్లు కానీ, వాలీబాల్ కోర్టులు కానీ, షటిల్ కోర్టులు కానీ, ఫుట్బాల్ కోర్టులు కానీ, అదేవిధంగా కబడ్డీ కోర్టులు కానీ వీళ్ళందరూ గ్రాడ్యుయేట్స్ని కలిసి మేమందరం కూడా వాణిదేవి గారిని ఎమ్మెల్సీగా గెలిపించాలని మేము చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మేము ఇంతకుముందు ఎమ్మెల్యే ఎన్నికల్లో, కార్పొరేట్ ఎన్నికల్లో తప్పు చేసినాం, మరి ఎల్బీ నగర్ అభివృద్ధి చెందిందంటే, మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే కేవలం కేసీఆర్ గారి వల్లనే ఇదంత అభివృద్ధి జరిగింది. ఒకనాడు 10 సంవత్సరాలు ఉన్నటువంటి ఎల్బీ నగర్ ఇవాళ చూస్తే ఒక బెంగళూరు లాగా, ఒక మైసూర్ లాగా తయారైంది. మేమందరం కూడా తప్పు చేసినాం. ఈసారి తప్పకుండా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంపిన అభ్యర్థి సురభి వాణిదేవి గారిని మచ్చలేని మరి నాయకురాలు, మంచి విద్యావేత్త పివి నరసింహారావు గారి కూతురు, ఆమెను తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఇలా ఓటర్లందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ మాకు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. కాబట్టి మా సరూర్ నగర్ డివిజన్లో కానీ, ఆర్కేపురం డివిజన్లో కానీ మా గులాబీ సైనికులు దాదాపు 300 మందికి పైగా ప్రతి ఓటర్ని కూడా కలుస్తూ ఉన్నారు, ప్రతి ఓటర్ని కూడా కన్వీనియన్ చేస్తూ ఉన్నారు. ఈసారి ఓటర్స్ అందరూ కూడా, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కసిగా ఉన్నారు. ఈసారి తప్పకుండా వాణిదేవి గారిని గెలిపించాలని పట్టుదలతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా మేమందరం కూడా వాళ్ళందరినీ కన్వీనియన్ చేస్తూ ఉన్నాం, వాళ్ళందరినీ కూడా ప్రాధాన్యపడుతూ ఉన్నాం. అభివృద్ధికి ఓటు వేయని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఈసారి ఏ రాజకీయాలు ఏమున్నా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణిదేవి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి జంట నగరాల్లో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఇలా మాకు అదే విషయం చెప్తా ఉన్నారు. కాబట్టి నిన్న విఎంఎంలో కూడా కొన్ని 100 మంది వాకర్స్ కలిసినప్పుడు వాళ్ళు కూడా మంచిగా మాకు అందరూ కూడా విక్టరీ చూపిస్తూ ఉన్నారు. మేము తప్పకుండా సార్ మీకు వాణిదేవి గారిని గెలిపిస్తామని చెప్పి. కాబట్టి నేను చెప్పే విషయం ఒకటే, మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో మరి ఇలా బోలెడని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందరికీ కూడా భద్రత ఉండే మరి ఈ ప్రాంతంని మరి తప్పకుండా వాణిదేవి గారిని గెలిపించాలని చెప్పి మరొకసారి నియోజకవర్గ ఓటర్ మహాశయులకు, ఎల్బీన నియోజక ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కవితమ్మ నాయకత్వం, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. రేపు జరగబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికలకు మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు బలపరిచిన సురభి వాణిదేవి గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని చెప్పి సరూర్ నగర్ ప్రియదర్శిని పార్క్లో అందరినీ కూడా ఇక్కడికి వచ్చిన వాకర్సే కానీ, ఇక్కడికి వచ్చిన ఓపెన్ జిమ్ వాసులే కానీ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఓటడం జరిగింది. సురభి వాణి గారికి ఓటు ఎందుకు వెళ్ళినా కూడా ప్రజల వేరుగా జరిగింది. సురభి వాణి గారు దివంగత లేదా మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి కూతురు, చాలా విద్యావేత్త, అనేక రంగాలలో కూడా పరిపాలన దక్షత పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి, చాలా మేధావి, అనేక మంది యువకులను కూడా తయారు చేసిన ఘనత సురభి వాణిదేవి గారికి దక్కింది. దయచేసి రేపటి నాడు ఇలాంటి వాళ్ళు శాసనసభలు ఉంటే కూడా మన ప్రాంతం అంతా కూడా బాగా అభివృద్ధి జరుగుతుంది. యువకులకు అంతా కూడా విద్యా పట్ల కానీ, దాని పట్ల కానీ పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిరాలు సురభి వాణి గారికి ఇక్కడ ప్రాంతం అంతా కూడా మరింత వేగం. పెద్దల సభ అంటే ఇలాంటి మేధావులు సభలో కూర్చుంటే కూడా సభకి ఒక విధంగా ఉంటుంది. దయచేసి ప్రాంతం అంతా కూడా సరూర్ నగర్ ప్రాంతమే కానీ, ఇక్కడ ఎల్బీ నగర్ ప్రాంతమే కానీ, ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఔటర్ రింగ్ రోడ్స్తో కానీ, ఫ్లైఓవర్స్తో కానీ చాలా వేగంగా అభివృద్ధి జరిగిందంటే అది ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అభివృద్ధితో పాటు అనేకమైన సంక్షేమ పథకాలు కూడా అందించడం జరిగింది. నిన్న మొన్న జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అక్కడక్కడ కొద్దిగా బీజేపీ గెలిచినంత మాత్రం ఈసారి ఖచ్చితంగా ఓటర్లంతా ఒకటే మాట చెప్తారు, మొన్న చేసిన పొరపాటు రేపు చేసే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు ఈ భారతదేశానికి ఒక దిక్సూచి. భారతదేశం ఆ రోజు గతంలో అనేక రంగాలలో కూడా ఆర్థికంగా కుబేలైనలో కూడా ఈ దేశాన్ని గట్టెక్కించిన ఘనత పివి నరసింహారావు. ప్రపంచ దేశాలన్నిటి కూడా వాణిదేవి గారు పివి నరసింహారావు గారికి ఎంబడి కూడా బాగా అవగాహన ఉన్న వ్యక్తురాలు. దయచేసి మన జరిగిన చిన్న పొరపాట్ల వల్ల జరిగింది తప్ప ఈసారి ఖచ్చితంగా ఓటర్లంతా కూడా డాక్టర్లే కానీ, ఇంజనీర్సే కానీ, ఆర్కిటెక్ట్సే కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతం అంతా కూడా మేము సురభి వాణి గారికి ఓటేస్తాము, మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. పివి నరసింహారావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ అభివృద్ధి చేసిన ప్రాంతం అంతా కూడా సుధీరెడ్డి అన్న కానీ, సబితమ్మ కానీ, జిల్లా మంత్రి సబితమ్మ కూడా అన్ని విధాలు కూడా అభివృద్ధి చేస్తారు. ఖచ్చితంగా రేపు జరగబోయే మార్చి 14 నాడు మేమంతా కూడా చెరువులు ఎక్కడ పెట్టకుండా ఆ రోజు చాలా 3 రోజులు శివరాత్రి ఉంది.
ఆ తర్వాత మొత్తం సెకండ్ సాటర్డే ఉంది. ఇవన్నిటి కూడా లెక్క చేయకుండా చుట్టుపక్కల మనం అందరం కూడా ఆ రోజు 14th రోజు అవన్నీ ఖచ్చితంగా 14th రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. సురభి వాణి గారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటేజ్ గెలిపించండి. సెకండ్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఆలోచన చేయకండి. దయచేసి మొదటి ప్రాధాన్యత కల్పించి సురభి వాణి గారికి అందరూ కూడా జనాలందరూ ఓటేయాలని చెప్పి ప్రాధాన్యపడతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నేను మీ సిల్వర్ వెంకట్ గౌడ్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ని. మరి ఈరోజు సరూనగర్ డివిజన్లో గ్రాడ్యుయేట్స్ అందరినీ కలవడంలో భాగంగా సరూనగర్ డివిజన్ ఇండోర్ స్టేడియంకి రావడం జరిగింది. మా సీనియర్ నాయకులు బేర బాలకృష్ణ గారు మరియు డివిజన్ ప్రజలు ఆకుల రవీంద్రన్న గారు కానీ, కోల అరుణ్ కుమార్ గారు, నరేష్ గారు, రాజన్న గారు, గడ్డ ప్రవీణ్ గారు, మేమందరం ఇక్కడ గోపాలన్న గారు, మేమందరం ఇక్కడ సరూనగర్ స్టేడియంలో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటర్స్ని వాళ్ళని నిన్న ముందే టైం తీసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళని కలవడం జరిగింది. మరి మన కేసీఆర్ గారి నాయకత్వంలో, మన సత్తమ్మ గారి నాయకత్వంలో ఈరోజు రంగారెడ్డి జిల్లా మహబూబ్నగర్ మరియు హైదరాబాద్ అభ్యర్థిగా మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారి కుమార్తెని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మరి వచ్చే 14వ రోజున కంపల్సరీగా మన మొదటి ప్రాధాన్యతగా 4వ కాలంలో 1 అని చెప్పి రాసి మీ ఓటు వేయమని చెప్పి ఇక్కడ ఇండోర్ స్టేడియంలో ప్లేయర్స్ని కానీ, కోచ్ని కానీ మరియు ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ని మేము ప్రత్యక్షంగా వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభ్యర్థులు ఏముంటే తెలుసుకొని వాళ్ళు ఏ విషయంలో అయినా సంక్షేమ పథకాలు మీకు చేరినా లేదా అని చెప్పి ఇంటింటికి మనకు కళ్యాణ లక్ష్మి కానీ, ఒక వృద్ధాప్య పింఛన్ కానీ, చదువుకుంటే కేజీకి ఫీజు కానీ, ఓ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఇవన్నీ ఎన్నో రకాల పథకాలు కేసీఆర్ వార్తలు మనం ఇవ్వడం జరుగుతుంది. మరి దానికి వచ్చే 14వ రోజున కంపల్సరీగా సురభి వాణి గారికి తమను ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. జై కేసీఆర్, జై సబితమ్మ. ఈరోజు మహేష్